రాని నీ ఊరు నడిబొడ్డులో చూసుకుందామా ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మంది మార్బలంతో వస్తావో బంధు బలగంతో వస్తావో 10 మందితో వస్తావో 10 సార్లు వస్తావో చెప్పు సమరానికి నేను సై అనే సినిమా డైలాగులు ఉంటాయి కదా సినిమాల లాగు అవే డైలాగులు తెలంగాణ రాజకీయాలలో నడుస్తున్నాయి ఇప్పుడు 2014 2019 2023 నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మొన్న 2023లో మేము ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తారో మామ అల్లుడు వస్తాడో బావ బామార్ది వస్తాడో ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని చర్చ పెడదాం బజార్లో పెడదాం అంబేద్కర్ చౌరస్తాలో పెడదాం రండి ఎవరు వస్తారో రండి తేల్చుకుందాం మీరేం చేసిండ్రో మేమేం చేసినామో చెప్పుకుందాం రండి అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చిరిండు ఇక దానికి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒలుకుంటారా కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ ఇచ్చిరిండు రేవంత్ రెడ్డి రంకెలేసుడు చర్చకు రా ఇదిరా అదిరా ఇవి కాదు దమ్ముంటే చేతనైతే అసెంబ్లీలో పెట్టు చర్చ రాష్ట్రం మొత్తం చూస్తుంది పెట్టు 2 రోజులు పెట్టు మైక్ కట్ కాకుండా చూడు దమ్ముంటే నీకు స్పీకర్ను నువ్వు డిక్టేట్ చేసి స్పీకర్కు కనుసైగల ద్వారా శాసించి ప్రతిపక్షం గొంతులు నొక్కుడు కాదు దమ్ముంటే 38 మంది సభ్యులు మేమున్నాం దమ్ముంటే మా సంఖ్యకు సరిపడే విధంగా మాకు టైమింగ్ అక్కడ అసెంబ్లీలో 4 కోట్ల ప్రజల ముందు నీకు బట్టలు ఇప్పుతాం చలో ఇక పెట్టు రచ్చా ఎంతసేపు పెడతావో పెట్టు ఎంతసేపు మాట్లాడతావో మాట్లాడు నిండు అసెంబ్లీలో ఎవరేం చేసిండ్రో చర్చించుదాం మైకులు కత్తరించకుండా మేము మాట్లాడేది తెలంగాణ రాష్ట్రానికి తెలిసేటట్టు ఛాన్స్ ఇయ్యి అప్పుడు చెప్తాం మేమేందో మీరేందో అన్నట్టు సవాల్ చేసిండు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి సభలు పెట్టి ఎన్నికల పోటీ గురించి చెప్పిన ముచ్చటుంది కదా మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా గట్టి ఊపిరి బిగబట్టి మైకులు వలిగిపోయేటట్టు సీఎం రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ముచ్చట ముందటేసుకొని సవాల్ ఇస్తే దానికి కేటీఆర్ ఏమన్నాడంటే మేము కూడా ప్రతి సవాల్ చేయొచ్చు ఏముందన్న రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడ 100% అయిందో ఏ ఊళ్ళే ఆ ఊళ్ళే మేము పోటీ చేస్తాం మేము పోటీ చేయండి ఎక్కడన్నా ఒక ఊరు చూపెడతావా కొండారెడ్డిపల్లిలో అయిందా 100% కొడంగల్లో అయిందా మీ అత్తగారు ఊళ్ళో అయిందా ఎక్కడైంది నేను కూడా అనొచ్చు రైతు బంధు మొత్తం పడితే ఆడ పోటీ చేద్దాం అనొచ్చు తులం బంగారం ఇస్తే పోటీ చేయ అనొచ్చు నెలకు 2500 ఇచ్చిన మహిళలను ఓటు అడుగు అని నేను కూడా అనొచ్చు నెలకు 4000 ఇచ్చిన ముసలోళ్ళే మాత్రమే ఓటు అడగాలి 2000 ఉన్న వాళ్ళంతా మాకేయాలని నేను కూడా అనొచ్చు ఈ బజారు భాష చీప్ టాక్టిక్స్ చిల్లర మాటలు వీటితో ఇంకెన్ని రోజులు టైం పాస్ చేస్తారని నాకు అర్థం కాదు అట్లా అడగాలని అనుకుంటే మీరు ఇచ్చిన హామీలు ఎవరికి చెందినాయో వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే మీ పరిస్థితి ఏం కావాలి తెలంగాణలో సీట్లు కాదు కదా ఓట్లు కూడా లెక్క పెట్టుకునే దానికి దొరకని కథ అవుతుంది అన్నట్టు చెప్పిండు కేటీఆర్ అంతేకాదు తెలంగాణ తెల్లగా అయ్యేదానికి కేసీఆర్ సర్కార్ ఏమేం చేసిందో అన్ని లెక్కలతో సహా చెప్పుకొచ్చిండు కేటీఆర్ తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పచెప్పినాడు ఆనాడు 10వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పచెప్పిపోయినాడు నంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది తెలంగాణ జనాభా భారతదేశంలో 2.8 కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది జీడిపిలో సంపద సృష్టిస్తున్నది 5.1 అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అంటే గుజరాత్ను కూడా తలదన్ని ఇవాళ తెలంగాణ 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు జిఎస్డిపి పెరిగింది ఆనాడు ఐటీ రంగంలో మొత్తం మీరు దిగిపోయినాడు మాకు అప్పచెప్పినాడు ఐటీ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు 3,23,000 మేము దిగిపోయినాడు 10 లక్షలు అంటే 3 రెట్లు అటు వ్యవసాయం పెరిగింది ఇటు ఐటీ పెరిగింది ఓ ఇట్లా తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది ఎంత కష్టపడితే అప్పుడు అట్లున్న తెలంగాణ ఇట్లయిందనేది కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన నివేదికను చదివినిపించిండు కేటీఆర్ సారు దీని మీద అసెంబ్లీలో చర్చ చేద్దాం రా దమ్ముంటే రా అన్నట్టు మాట్లాడిండు కేటీఆర్ సారే కాదు హరీష్ రావు సార్ అయితే ఏడ చర్చ పెడితో పెట్టు నేను వస్తా అంబేద్కర్ బొమ్మ కాదు నీ ఇంటికాడ పెట్టినా నేను వస్తా తెలంగాణ అభివృద్ధి మీద చర్చ జరిపేదానికి నాకు ఎక్కడైనా పర్వాలేదు దమ్ముంటే డేటు టైము చెప్పు ఒక్కనే రమ్మన్నా వస్తా అన్నట్టు సవాల్ ఇస్రిండు మరి చూడాలి ఈ చర్చల ముచ్చట ఈ దమ్ము ధైర్యాల చూపించుకునే ముచ్చట ఎంత దాకా పోతుందో
మందుల సామెల్ సొంత నియోజకవర్గంలో సొంత పాటోలతోనే ఏదో లొల్లి అవుతుందట. మరి ఇక లొల్లేందో మీకు కూడా చూపిద్దామని మా కెమెరామెన్ అన్నని పట్టుకొచ్చిన. అన్న జర కెమెరా లొల్లి దిక్కు తిప్పే. చూసిండ్రా, కనీసం నిలబడి సమాధానం కూడా చెప్పకుండా కారెక్కి పరారైండు. పాపం కార్యకర్తలేమో మమ్మల్ని ఎందుకు దగ్గర రాణిస్తలేవు, మేమేం పాపం చేసినాం, మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నావు సార్ అని అడుగుతుంటే నోట మాట వెళ్తలేదు ఎమ్మెల్యే మందుల సామెలకు. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేదానికి కష్టపడ్డది మేమే, ఖర్చు పెట్టుకున్నది మేమే. నువ్వు ఎన్నికల గెలిచినాక మీడియా ముందటికి పోయి తుంగతుర్తి పబ్లిక్ పొట్టు పొట్టు గుద్దిండ్రు అని చెప్పుకున్నావు కదా, అగో దానికి కారణం మేమే. మమ్మల్ని ఎందుకు దేకుతలేవు? అక్కర తీరినాక ఎవడెక్కడ పోతే నాకేంది అనుకుంటుర్రా? ఏంది సార్ ఇది పద్ధతేనా? దోతి కట్టుకొని వచ్చింది నీతులు చెప్పేతానిక? మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు అని అందరూ ఒక్కసారేగా పడ్డరు. కోపం కొద్ది పక్కకు కట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, ఎమ్మెల్యే మందుల సామెల్ ఫోటోలున్న బ్యానర్ను పీకి వారేసిండ్రు. తన నియోజకవర్గంలో ఉన్న బిక్కేరు షెక్ డ్యాము పసుపు కుంకుమల పూజ కోసం వచ్చిండట ఎమ్మెల్యే సాబు. అంతకుముందే గ్రామ పంచాయతీ కాడ ఎమ్మెల్యేకు స్వాగతం వల్కేతానికి పూలదండలు పట్టుకొని ఎదురు చూసిండ్రట వీళ్ళంతా. కానీ వీళ్ళని ఎవరు పట్టించుకోకుండా తన వర్గం కాంగ్రెస్ పార్టీలని చేరదీసి చేతి కింద పెట్టుకున్నాడట. అందుకే ఈ ఒగి తీరుగా కోపానికి వచ్చిండు. కెమెరాలు ఆన్ చేసి ఉన్నాయి కాబట్టి నోరు మెదపకుండా కారెక్కి అక్కడి నుంచి పరారైండు ఎమ్మెల్యే మందుల సామెలని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. కష్టపడి గెలిపించిన వాళ్ళను ఇట్లా పక్కకు పెట్టుడు కరెక్ట్ కాదు, ఏరు దాటినాక తెప్పదలగా పెట్టినట్టు చెయ్యొద్దు అని అంటున్నారట ఈ ముచ్చట తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు.